ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏనుకూరు మండలం తోత కలింగన్నపేట పంచాయతీ ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్లుగా పాఠశాల భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో కొద్ది దూరంలోని అంగన్వాడీ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇరుకైన భవనంలో 14 మంది అంగన్వాడీ పిల్లలు, 20 మంది పాఠశాల విద్యార్థులు, సిబ్బంది సర్దుకుపోతున్నారు. రేకుల షెడ్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు మట్టిలోనే కూర్చుంటున్నారు. 13 లక్షల రూపాయలతో చేపట్టిన భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు హెచ్ఎం తెలిపారు. పిల్లలు చేశారు, పంపించారా? ముందుకు రా, వాటిని చేస్తారు. ఏల్పేట గ్రామం. దీని తర్వాత నెక్స్ట్ వైర్లు ముందుకు పోయిన వైర్లు, కాపర్ వైర్లు ఎవరు ఇంకెవరు లేదు. మనం పూర్తి కాకపోవడంతో అంగన్వాడీ స్కూల్లోనే 2 మంది విద్యార్థులు ఉన్నారు, 23 మంది విద్యార్థులు ఉన్నారు. అంగన్వాడీకి వచ్చేటప్పుడు వీరిద్దరూ ఒకే సెంటర్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు సరైన క్లాసుల రూమ్ లేక రేకుల షెడ్లోనే కూర్చొని విద్యాబోధనలు అందిస్తున్నారు. అదేవిధంగా మేము ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్నాం. అక్కడ స్కూలు తొందరగా కావట్లేదు. ఇక్కడ రేకుల కింద కూర్చొని పాఠశాల చెప్పుకుంటున్నాం. అక్కడ కొత్త స్కూల్ తొందరగా కావాలని కోరుకుంటున్నాం.